అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ ప్రపంచంలో మెగాస్టార్ కుటుంబానికి కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా ఉపాసన కొణితెలకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఆమె కేవలం ఆ గుర్తింపుకే పరిమితం కాలేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, వ్యాపార సామ్రాజ్యంలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన బిజినెస్ టుడే అత్యంత శక్తివంతమైన మహిళల పురస్కారాన్ని అందుకున్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. సుమారు 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఆమె వారసురాలు. లండన్లోని రీజెంట్స్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె అపోలో హాస్పిటల్స్లో జనరల్ మేనేజర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇంతటి గొప్ప వారసత్వం ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ తన స్వయం కృషిపైనే నమ్మకం ఉంచారు. నేను గొప్ప కుటుంబం నుండి వచ్చానని ప్రజలు అనుకుంటారు, కానీ నేను కోరుకున్న పనులు చేయడానికి నాకు అపరిమితమైన డబ్బు అందుబాటులో లేదు. నా వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, నా లక్ష్యాలకు అనుగుణంగా ఎలా ఎదగాలి అనేది నేను నేర్చుకోవాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. మలయాళ ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 6గురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాధిత నటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ఈ ప్రయాణంలో ఇప్పుడు ఉపశమనం కలిగినట్టుగా ఉంది అని పేర్కొన్నారు. ఈ పోస్టుపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. పోస్టును తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీని జోడిస్తూ ఆమెకు సపోర్ట్ చేశారు. మంజు వారియర్ కూడా బాధిత నటికి మద్దతు పలికారు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, కానీ ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం దక్కలేదని అభిప్రాయపడ్డారు. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వానర చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్పై అవినాష్, బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన వానర సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అదరహో రిలీజ్ చేశారు. పాటను మంచి బీట్తో కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ భరద్వాజ్ గాలితో కలిసి లిరిక్స్ రాసి పాడారు. కాంతార 2లో శక్తివంతమైన పాత్రతో ఇటీవలే సినీ ప్రియుల్ని పలకరించింది అందాల తార రుక్మిణి వసంత్. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా అలరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి హిందీ భాష గురించి మాట్లాడింది. హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమైన భాష. బాలీవుడ్ సినిమాల పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉండేది. ఆర్మీ నేపథ్యమే దీనికి కారణమని అనుకుంటున్నా, కానీ ఆ భాషలో భావోద్వేగాలను వ్యక్తపరిచే అవకాశం నాకు ఇంకా రాలేదు. కాబట్టి దానికోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయతో నేను త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తానని భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఇప్పటికో హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అభిమానులు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తన భార్య నేహా శ్రీధర్తో కలిసి తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది బాలీవుడ్ మూవీ దురంధర్. డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు 552 కోట్లు వసూలు చేసింది. ఈ విజయంపై హీరో రణవీర్ సింగ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అదృష్టానికి మంచి అలవాటుంది, సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది, కానీ ఓర్పు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
తన తండ్రి ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ చరణ్ గుర్తు చేసుకున్నారు. ఆయనకందరూ ఒకటే అని పేర్కొన్నారు. రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చరణ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు బాలు విగ్రహం ఏర్పాటుకు 4 ఏళ్లుగా కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి అందరితో ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారన్న దానికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అతిథులను శాలువాతో సత్కరించారు. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర. ఈ సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. ఎర్రచీర మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్ హర్రర్ యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హర్రర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమాను చూడడానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావాల్సిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తాయి అని అన్నారు. ఇక చిత్ర దర్శకులు సుమన్ బాబు మాట్లాడుతూ, కొన్ని సినిమాల్లోని సోల్ మనకు అనుభూతి చెందాలంటే ఖచ్చితంగా వాటిని థియేటర్లోనే చూడాలి. మా ఎర్రచీర సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఉన్న సౌండింగ్ మరియు విజువలైజేషన్ అనుభూతి మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అన్నారు. టాలీవుడ్లో విలక్షణమైన కథాంశాలతో, హాస్యంతో కూడిన ఎంటర్టైన్లను అందించడంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు హీరో శ్రీ విష్ణు. ఈ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నుండి రాబోతున్న తాజా చిత్రానికి విష్ణు విన్యాసం టైటిల్ను ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ యధునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఇటీవల విడుదలైంది. ఇది సినిమాపై అంచనాలను పెంచింది. శ్రీ విష్ణు ఎప్పుడూ రొటీన్కి భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటారు. విష్ణు విన్యాసం కూడా అదే కోవకు చెందుతుందని టైటిల్ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం ఒక అర్బన్ నేపథ్యంలో సాగుతోంది. తాను పుట్టుకతోనే కష్టజీవినని అంటున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, ఇన్స్పెక్టర్ జెండే లాంటి కథలతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు ఆయన. ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచుకుంటూ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేసే ఈయన ప్రస్తుతం పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ హిందీ చిత్ర పరిశ్రమ ఎంచుకునే పాత్రల గురించి కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలోని నటులలో కొనసాగుతున్న అభద్రత గురించి నేను చెప్పాలి అనుకుంటున్నా. ఇక్కడ నటులు ఎప్పుడూ ఒకరినొకరు ప్రశంసించుకోరు. వారిలో అభద్రతా భావం ఎక్కువ. అందుకే ఒకరి పనిని అభిమానించడానికి కనీసం ఫోన్ కూడా చేయరు. బాలీవుడ్లో నటుల మధ్య అభద్రత, పోటీ, భయం చాలా లోతుగా ఉన్నాయి. కానీ నేను ఇప్పటికీ మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను. నా పని గురించి కూడా ప్రేక్షకుల్ని అడిగి తెలుసుకుంటా అని అన్నారు. ఈషా రెబ్బా, అనన్య నాగల్లా, నందిని రాయ్, దినేష్ తేజ్, అజయ్ కతూర్వార్, యశ్విని వేఘెన్షులు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం కథాకేలి. చింత గోపాలకృష్ణారెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్ పతాకాలపై నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగస్న స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. అజయ్, అనన్య నాగలపై చిత్రీకరించిన కొత్తగా ఓ 2 తారలే అంటూ సాగే ఈ పాటను స్టార్ సింగర్ కోయిలమ్మ చిత్ర గారు ఆలపించడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. చిత్ర యూనిట్ సోమవారం ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తుంది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా దేఖ్ లేంగే సాలా విడుదలై శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి తక్షణ హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటుంది.
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 45. రాజ్ బి శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ జన్య దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. విజువల్స్, నేపథ్య సంగీతం తదితర అంశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. విభిన్న కథతో రూపొందుతున్న ఈ సినిమాలో VFXకి అధిక ప్రాధాన్యం ఉన్నట్టు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. తన గత చిత్రాల్లానే ఇందులోనూ ఉపేంద్ర డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా సనాతన ధర్మంలోని ఒక నమ్మకం ఆధారంగా రూపొందింది. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సూర్య 46వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. మలయాళంలో ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యువ ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహ, హెబా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం బాబీ సింహకు 25వ మైలురాయి కావడం విశేషం. హైదరాబాద్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. SKN క్లాప్ కొట్టగా తనకెళ్ల భరణి స్క్రిప్ట్ అందించారు. వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి నిర్మాతలు సూర్య, శ్రీనివాస్, మెహర్ సినిమాస్, సిద్ధార్థ్ సదాశివన్, యువకృష్ణ తూలాటి. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్సేన్. హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు KV అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఫంకీ. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక అపరిమితమైన వినోదాన్ని అందించనున్న ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తొలుత ఫంకీ చిత్రాన్ని 2026 ఏప్రిల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరగడంతో కాస్త ముందుగానే ప్రేక్షకులు ఈ వినోదాల విందుని ఆస్వాదించనున్నారు. సాధలమ్మ ఫిలిం ప్రొడక్షన్స్, బిల్వా స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ M. గౌడ నిర్మించిన చిత్రం జిన్. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాథ్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏంటి, కాలేజ్లో దాగి ఉన్న మిస్టరీ ఏంటి అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజ్ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్ రాక వంటి అంశాలతో ఆద్యాంతం ఆసక్తికరంగా ట్రైలర్ను చూపించారు. ఈ ట్రైలర్తోనే అందరినీ భయపెట్టించేశారు మేకర్స్. ఇందులోని విజువల్స్, RR అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. భారతదేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. అంటే అద్భుతమైన పాన్ ఇండియా లెవెల్లో బాబు, డైరెక్టర్ బోయపాటి గారు అన్ని లాంగ్వేజీల్లో అలా అలా పువ్వులు ఎదజల్లుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. దానిలో మేము భాగస్వాములు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ సినిమా భగవంతుడు ఆయన క్రియేట్ చేసుకొని కరెక్ట్గా ఆ పాత్రని దిద్దేరు. ఆ డైరెక్టర్ బోయపాటి గారు మనసు లోపలికి వచ్చి బాబు గారు ఆయనలో కల్పితం అయిందనేది తెలుస్తుంది. ఇది మనుషుల ద్వారా సాధ్యమయ్యేది కాదు. ఇది భగవంతుడు సృష్టించబడిందే ఈ క్యారెక్టర్ అనేది మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానుల మధ్యలో, ఆ థియేటర్ల మధ్యలో ఏడుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఉప్పొంగుతున్నప్పుడు అంత అద్భుతం అనిపించింది అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన సినిమాలో మేము కూడా భాగస్వాములు కావడం మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే మా స్టంట్ టీమ్స్ బాబుకు ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో బాబు అలాంటి చలిలో కూడా అలాంటి అద్భుతమైన వర్క్ చేసి జనాల్లో ఎంత మెచ్చుకొని అలా యాంగ్జైటీ అవుతున్నారంటే మీరు చేసిన కష్టం, మిమ్మల్ని మేము ఎంతో కష్టపెట్టామన్నమాట. ఆ క్లైమాక్స్లో కూడా ఆ చలిలో కూడా ఎంత కష్టపెట్టాము. ఆ కష్టం జనం ఆనందపడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది.
థ్యాంక్ యూ. మీరు మనస్ఫూర్తిగా కష్టపడిపోతే ఇంత ఆడియన్స్లో ఇంత ఆదర్శం రాదనమాట. అందుకని మీ కష్టమే ఈరోజు అందరూ ఆనందపడుతున్నారు. థియేటర్ చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టి అసలు ఆ థియేటర్లో పూనకాలు వస్తున్నాయి అంటే మీరు పడ్డ కష్టం. చాలామంది థియేటర్స్కి వెళ్ళి మేము క్లైమాక్స్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక టెంపుల్లో నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు. బట్ చాలా తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసినందుకు బోయపాటి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అఖండ 1, 2 కాకుండా అలా కంటిన్యూగా సిరీస్గా చేయాలని ఇలాంటి దైవ చింతన, భగవంతుడి చింతన ప్రతి మనిషిలోంచి దూరం అవుతున్న కాలంలో ఆ దైవ చింతన గుండె నిండా నింపాలి. అది ధర్మము అంటే ధర్మానికి ఉన్న గుణము, భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి ప్రతి మనిషి చిన్నపిల్లలు కూడా ఇది ఒక సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము క్లైమాక్స్ చేస్తుండగా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినా కానీ భగవంతుడే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడి హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే మా స్టంట్ టీం, మా బద్దెరన్న థ్యాంక్ యూ. మాకు రైట్ హ్యాండ్ లాగుడు మా బద్దెరన్న, మా స్టంట్ టీం ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లవాళ్ళలాగా చూసుకొని ఆయన అన్ని షాట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసిన, మా రోప్ షాట్ చేసి మా దాన్ని చేసిన మా బద్దెరన్నకి మనస్ఫూర్తి థ్యాంక్ యూ. మా టీం అందరికీ, మా సన్ మా రాహుల్, మా తోటి మా అప్డేట్ వర్షన్ రాహుల్ రామతావా థ్యాంక్ యూ. మాకు కావాల్సింది ధన్యవాదాలు అందరికీ. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము, సూపర్ మ్యాన్లను చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అఖండ క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 58 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు. భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్. ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. సార్ సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఈవెన్ బాలయ్య గారికి బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే. మొదటి రోజు ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాను, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్. రామ్ లక్ష్మణ్ గారు, మీ ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్. సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ షాట్లో వాడిని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు, బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికీ ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలనే చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్.
రాజేంద్ర గారు ఒకసారి అన్నారు మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. ఇవాళ భారతదేశంలో అక్కడ విలన్తో చెప్పిస్తాడు బోయపాటి గారు ఆ సీన్లో. ఫస్ట్ వాళ్ళ విలన్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న మూలాల్లో బిడ్డ పుట్టినప్పుడు పేగుది కట్ చేస్తే దేవుడితోనే లింకేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. ఎంత అద్భుతం! ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, మన దేశం మొత్తం అదే చేస్తాం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన ఇండియాకి ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవుడి గురించి సంబంధించిన అద్భుతంగా కనెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాను మేము రిలీజ్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.